ఆహా! కిస్మత్ అంటే కొరియాల పిల్లలను కనేటోళ్ళదే పో. మన తాన ఆడోళ్ళు నీళ్ళు పోసుకున్నారంటే పుట్టింటోళ్ళు, అత్తగారింటోళ్ళు, అయినోళ్ళంతా ఎంత సంబరపడతారో అంతకు 10 ఇంతల సర్కారోళ్ళు సంబరపడతారట అక్కడ. వట్టిగా సంబరపడుడే కాదు, ప్రెగ్నెన్సీ పాజిటివ్ అని తేలిన కాడికెళ్ళి పిల్లలను కని పెంచేదాకా అటు ఇటు ఓ 7, 8 ఏళ్ల పాటు పిల్లగాళ్ళు వాళ్ళ తల్లుల బరువు బాధ్యతలన్నీ కన్నతండ్రి లెక్క సర్కారోళ్ళే భుజాల మీద వేసుకుంటారట. మొదలు ప్రెగ్నెంట్ అని తెలుసుడే ఆలస్యం. మెడికల్ చెకప్, మెడికల్ కిట్టు, మల్టీవిటమిన్ కిట్లు ఇస్తారట. మొత్తం 63,000 రూపాయల విలువ గల వస్తువులు ముట్ట చెప్తారట. ఇక అదే అప్పట్లో కేసీఆర్ కిట్ అని తెలంగాణలో ఓ పథకం పెట్టే కదా, ఆడపిల్లలు పుడితే 13,000, మగపిల్లలు అయితే 12,000 అని. గట్ల అన్నట్టు. ఇక కొలువు చేసే ఆడోళ్ళకైతే ఫుల్ పెయిడ్ లీవ్ అయినట్ట. అంటే ఇంటికాడ కూర్చొని టైం పాస్ చేసినా నెలగాగానే జీతం పడుతూనే ఉంటుంది ఖాతాల. ఇక వాళ్ళు ఎటన్నా పోవాలంటే రాను పోను ట్యాక్సీలు, ట్రైన్ టికెట్ల కోసం 44,000 రూపాయల ఖర్చు అంతా సర్కారుదే. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ కాగానే గిసొంటి గులాబీ రంగు బ్యాడ్జ్ ఇస్తారట వాళ్ళకు. ఇక రైలు బండి ఎక్కగానే వాళ్ళు కూర్చుంటేందుకు సపరేట్ సీటు తయారుంటాయి, రిజర్వ్ చేసినాయి. ఇవే సీట్లు. ఇక డెలివరీ కాగానే అకౌంట్లో 1,26,000 పడతాయట.